నా పేరు సీతా మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. జాయిన్ అయ్యారు. శతకోటి కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పిత మహాపతి సార్ కి శతకోటి. మళ్ళీ మన ప్లాట్ఫామ్ లో ఉన్న హాస్టల్ మాస్టర్స్ అందరికి కూడా శతకోటి కృతజ్ఞతలు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అద్భుతమైన అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత మేడం కి చాలా చాలా థ్యాంక్స్. సో అలా ఇంత అద్భుతమైన గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన శ్వేత మేడం కి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఈ టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను చైల్డ్హుడ్ నుంచి ధ్యానం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఆ, మా మదర్ ఒక 7 ఇయర్స్ నుంచి కూడా మాకు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేయాలి, ధ్యానం చేయాలి అన్నది మా ఇంట్లో ఒక రూల్ లాగా అనమాట. సో అలా నాకు ధ్యానం అనేది ఒక హ్యాబిట్ లాగానే స్టార్ట్ అయిపోయింది. అలా చెప్పడం కన్నా పేరెంట్స్ చేయమని చెప్పినప్పుడు చేయగలుగుతున్నామంటే నాకు మా తమ్ముడికి ముగ్గురం చేసేవాళ్ళం. సో మాకు కూడా ఇన్నర్ లో ఆ చైల్డ్హుడ్ నుంచి కూడా అది ధ్యానం చెయ్యాలి అన్న తపన ఉంది. సో అలా మా జర్నీ చిన్నప్పటి నుంచే ఆ ధ్యానం అనే జర్నీ స్టార్ట్ అయిపోయింది మా సార్. ఇంకా మీరు ఆలోచించండి, ఆ పెద్దగా అయిన తర్వాత ధ్యానం చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. అంటే మనం కొంచెం అడల్ట్స్ అయిన తర్వాత మెడిటేషన్ లోకి వస్తేనే చాలా చాలా అద్భుతం. చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి మాకైతే ఇంకా చాలా చాలా అద్భుతం. ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు కానీ స్కూల్లో స్టడీస్ లో అంటే ఇన్ టైంలో పంక్చువల్ గా వెళ్ళటం కావచ్చు, అక్కడ ఆ చెప్పింది బాగా వినడం కావచ్చు, చెప్పిన ప్రతి దాన్ని గ్రాస్ చేసుకోవడం కావచ్చు, లెసన్స్ వినడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో మనం ఏ విధంగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాం అనే దాంట్లో ప్రతి చోట కూడా ధ్యానం అనేది అలా హెల్ప్ అవుతుంది చైల్డ్హుడ్ నుంచే. అలా నా జర్నీ స్టార్ట్ అయింది మాస్టర్. సో అలా చైల్డ్హుడ్ నుంచే బాగా చదువుకున్నాం, ఎడ్యుకేషన్ బాగా జరిగింది. సో ఆబ్వియస్ గా చిన్నప్పుడు మెడిటేషన్ లో ఉన్నామంటే ఆబ్వియస్ గా అన్ని సక్సెస్ మాక్సిమం ఇంకా అట్లా మనల్ని అలా ముందుకు తీసుకెళ్తుంది. సో అలా నా ఎడ్యుకేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా అలా కంప్లీట్ అయింది మాస్టర్స్. ఆ ఎడ్యుకేషన్ జర్నీ అంతా చాలా పెద్దది. యాక్చువల్ గా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అన్నమాట. సో గ్రాటిట్యూడ్ అనే టాపిక్ గురించి చేంజ్ చేసి గ్రాటిట్యూడ్ అనేది ప్రజెంట్ నా లైఫ్ లో నేను అప్లై చేయడం వల్ల, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను మాస్టర్స్. ప్రతి క్షణం నేను ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను, అసిస్టెంట్ మేనేజర్ గా, గవర్నమెంట్ జాబ్. సో యూజువల్ గా బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, అది కూడా అసిస్టెంట్ మేనేజర్ అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. ఆ, నాకైతే అలా ఏం లేదు. నాతో పాటు వర్క్ చేస్తున్న స్టాఫ్ చాలా మంది ఎప్పుడు టైర్డ్నెస్, స్ట్రెస్ అవన్నీ చెప్తుంటారు. బట్ నేను మాత్రం నా వర్క్ ప్లేస్ లో ప్రతి క్షణం హ్యాపీగా జాలీగా అసలు ఏ స్ట్రెస్ లేకుండా ప్రతి ఒక్క వర్క్, చాలా పెద్ద వర్క్ ఉన్నా కూడా ఏ అస్సలు నథింగ్ అన్నట్టు చాలా కూల్ గా చేసుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట. దానికి సీక్రెట్ ఏంటంటే ఈ గ్రాటిట్యూడ్. అట్ ద సేమ్ టైం మెడిటేషన్. ఫస్ట్ బేస్ మనకు అన్నిటికీ మెడిటేషన్. మెడిటేషన్ అండ్ మెడిటేషన్ తో పాటు గ్రాటిట్యూడ్ అనేది నా లైఫ్ లో నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ప్రజెంట్ అయితే ప్రతి క్షణం అందరితో, ఆ స్టాఫ్ అందరితో కలిసి జాలీగా ప్రేమ, ఆనందం అనే వాటితో, అంటే వర్క్ ప్లేస్ అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోయి జాలీగా చాలా ఆనందంగా వర్క్ చేసుకోవడం. నేను ఒక్కటే ఆనందంగా ఉండడం కాదు, స్టాఫ్ అందరితో కలిసి ఒక ఆ మంచి ఫ్యామిలీ మెంబర్స్ తో అలా ఉంటామో లేదో తెలియదు. బట్ నా హ్యాపీనెస్ వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కడైనా కూడా ఆ ఒక కాంపిటీషన్ లాగా, ఆ ఎక్కడ పాలిటిక్స్ అనేవి లేకుండా చాలా ప్రేమ, ఆనందంతో మేమందరం కలిసి హ్యాపీగా వర్క్ కంప్లీట్ చేస్తాం. అలా ఉండగలుగుతున్నామంటే వర్క్ ప్లేస్ నే ఒక హెవెన్ లాగా క్రియేట్ అయిపోతుంది నా వైబ్రేషన్ వల్ల. సో ఆ వైబ్రేషన్ ఎలా అంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల అలా అవుతుంది. సో గ్రాటిట్యూడ్ అనేది నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నానో చెప్తాను. సో బై ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ మై లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ రైట్ నౌ. దిస్ ఇస్ ద పాయింట్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్ కదండి మాస్టర్స్. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల
లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా లైఫ్ అయితే ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అది ఎలా అంటే, సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ నా దగ్గర ఏమున్నాయి ఈ రోజు, నేను లేచాను. సో నాకు పొద్దున్న లేవంగానే ఎవరినో పలకరించేసి, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూర్చుని అప్పుడే డిస్కస్ చేయకుండా, ఇంట్లో ఉంటే ఒకవేళ, లేదు ఇంట్లో అయినా సరే, ఏది డిస్కషన్స్ లేకుండా లేవంగానే ఫస్ట్ థ్యాంక్స్. థ్యాంక్స్, ఈ రోజు నేను లేచాను, నాకు ఒక కొత్త రోజు ఉంది. సో ఐ కెన్ ఏబుల్ టు సీ ద న్యూ వరల్డ్ అగైన్. నిన్న ఏం జరిగిందో అది లేదు, ఇది కొత్త. ఏదో కొన్ని జరుగుంటాయి, అనుకున్నట్టో అనుకున్నట్టో. ఎస్టర్డే కొన్ని జరిగి ఉంటాయి, కానీ ఈ రోజు మళ్ళీ నేను ఫ్రెష్ గా లేచాను. థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ తో ఒక డేని స్టార్ట్ చేయడం. సో అప్పుడు అలా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పడం. ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశానంటే, నేను వర్క్ చేస్తున్నాను మాస్టర్స్. నాకు జాబ్ వచ్చేసింది. ధ్యానం బాగా చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. నేను మంచి స్టడీస్ బాగా చేశాను. మెడిటేషన్ అనేది ప్రతిరోజు కంపల్షన్ అన్నమాట నాకు. సో చక్కగా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండడం వల్ల నా స్టడీస్ లో నాకు ఒక క్లారిటీ ఉండేది. ఫ్రెండ్స్, ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉండాలి, బయట ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉండాలి, ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉండకూడదు అనే క్లారిటీ. తర్వాత పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి అన్న ఒక సంస్కారం. చిన్నప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మాస్టర్. ఎందుకు అంటే ధ్యానం చేస్తున్నాను కాబట్టి. అలా చూసుకుంటే మొత్తం చాలా ఈజీగానే గడిచిపోయింది నా ఎడ్యుకేషన్ అంతా కూడా. చాలా హ్యాపీగా, క్లారిటీతో. సో నేను అలా ఎంసీఏ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ నేను ఏం చదవాలి ఏం లేదని కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు. సో బికాస్ ఆఫ్ నేను ధ్యానం చేయడం వల్ల ఆ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా క్లారిటీతో చక్కగా మంచి ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఏ జాబ్ తీసుకోవాలి అని ఒక ఆలోచన నాకు ఉండేది. నేను ఎలా సెటిల్ అవ్వాలి, ఆ సో నేను ఇండిపెండెంట్ గా ఉండాలి. సో నేను ఎలా సెటిల్ అవ్వాలి అని నేను ధ్యానంలో ఆ, నాకు మెడిటేషన్ కూర్చున్నప్పుడే నాకు ఆన్సర్స్ వచ్చేది. సో నువ్వు నువ్వు ఇప్పుడు బ్యాంక్ జాబ్ చేయాలి, నాకు ఇన్నర్ లో నుంచి ఇంట్యూషన్ కనెక్షన్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది మాస్టర్స్. అంటే నాకు బ్యాంక్ లో వర్క్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్లో ఇంట్యూషన్ లో నుంచి నాకు బ్యాంక్ జాబ్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చింది. సో నేను స్టార్ట్ చేశాను. బ్యాంక్ జాబ్ చేయాలన్న థాట్ వచ్చింది, కానీ బ్యాంక్ కోచింగ్ కి జాయిన్ అవ్వడానికి డబ్బులు ఎలా, అవన్నీ కూడా మా పేరెంట్స్ ని నేను మా తమ్ముడు సో అడిగామన్నమాట. ఇట్లా మేము బ్యాంక్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మరి ఎలా. అప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు ఏమన్నారంటే, ఏ లేదమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే, ఏంటి మళ్ళీ జాబ్ ఎందుకు, అది ఇది అని. కానీ నా ఇంట్యూషన్ లో మాత్రం లేదు, నేను ఎట్లయినా నేను ఫస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలి, తర్వాత నేను ఫస్ట్ జాబ్ చేస్తాను, తర్వాతే అన్ని అనేసి నేను. అప్పుడు నేను మెడిటేషన్ చేయడం వల్ల, మా తాత రిటైర్డ్ టీచర్ ఉన్నారు ఇంట్లో, సో ఆయన ద్వారా నాకు హెల్ప్ దొరికింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ వాటికవే అమరిపోతాయి అన్నమాట. అలా నాకు, నేను కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటే డబ్బులు సెట్ అయిపోయాయి ఇమీడియట్ గా. సో అలా నేను కోచింగ్ స్టార్ట్ చేసేసాను. బ్యాంక్ జాబ్ వచ్చేటప్పుడు అయితే, ఇంకా కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ, అప్పుడు కూడా ఒక 5-6 ఎగ్జామ్స్ రాశాను. ఇది రాలేదు. ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు ఎగ్జామ్స్ లో. ఇదేంటిది అనేసి మళ్ళీ మెడిటేషన్ టైమింగ్ పెంచుకున్నాను మాస్టర్స్. మెడిటేషన్ టైమింగ్స్ పెంచుకున్న తర్వాత స్లోగా మళ్ళీ నాకు ఇంట్యూషన్ లో వచ్చింది, లేదు నువ్వు, నీకు రైట్ రైట్ జాబ్ రైట్ టైంలో వస్తుంది అనేసి నాకు ఆన్సర్ వచ్చింది. సో అలా ఆ టైంలో నేను మళ్ళీ మెడిటేషన్ చేసుకుని టైం ని పెంచిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి మాకు. చాలా చాలా ఆపర్చునిటీస్. ఎలా అంటే, కోచింగ్ దగ్గర నాకు కావాల్సిన బుక్స్ వాటికి అవే నాకు, ఆ, అన్ని రోజులు నాకు దొరకని బుక్స్ నేను ధ్యాన టైం ని పెంచిన తర్వాత దొరికి. నేను కొంతసేపే చేసేదాన్ని కదా, జస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ అలా చేసే టైంలో సరిపోలేదు, నేను బ్యాంక్ జాబ్ తెచ్చుకునేకి ఆ ఎనర్జీ సరిపోలేదు. సో ఎనర్జీ పెంచాను. 40 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్ అలా స్టార్ట్ చేస్తూ 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 నాకు ఎగ్జామ్ కి కావాల్సిన బుక్స్ దొరకడం స్టార్ట్ అయింది. ఎగ్జామ్ కి కావాల్సిన గైడెన్స్ నేనుగా వెళ్ళి అడిగినా కూడా చెప్పలేదు కొంతమంది.
ట్రిక్స్, అంటే ఆల్రెడీ ఎగ్జామ్ లో సక్సెస్ అయిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేసి నా టైం ని పెంచుకున్నానో, అప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి, మీరు ఇలా ఈ ట్రిక్స్ ఇలా ఉన్నాయి చూడు, యూ ఫాలో దిస్, ఇది ఫాలో చేస్తే నీకు హెల్ప్ అవుతుంది అని వాళ్ళే నాకు కావాల్సినవన్నీ కూడా వాటంతట అవే నాకు ఆ డోర్స్ ఓపెన్ అయ్యాయి నేను నా ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడానికి. సో ఇలా మనం మెడిటేషన్ టైం ఎంత పెంచుకుంటే మన ఎనర్జీ అంత పెరిగి మనకు కావాల్సినవన్నీ వాటికవే అమరబడతాయని నాకు అప్పుడు అర్థమైంది. అలా నాకు చాలా మిరాక్లస్ గా మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఫైనలీ. నాకు అది జాబ్ వచ్చింది అంటే ఊరికే అలా వచ్చేలేదండి. కానీ అలా ఎనర్జీ పెంచిన తర్వాత చాలా మంచి బుక్స్ వచ్చాయి నాకు. నేను చదవాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. దానికి కావాల్సిన సపోర్ట్ దొరికింది. దానికి కావాల్సిన నాలెడ్జ్ దొరికింది. సపోర్ట్, విజ్డమ్, అంటే చుట్టూ ఉన్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇలా చేయాలి ఈజీగా ఉన్న ట్రిక్స్ ఇచ్చారు. అవన్నీ అప్లై చేసి ఫైనల్ గా అవన్నీ అప్లై చేస్తూనే నాకు లూయిస్ ఎల్హే బుక్ దొరికింది అనమాట. నేను ఎప్పుడైతే ఎనర్జీ పెంచుతూ వచ్చానో, లూయిస్ ఎల్హే గారిది నీ జీవితం నీ చేతుల్లో అనే ఒక బుక్ నాకు దొరికింది. అంటే మాస్టర్స్, నేను ఇక్కడ మెయిన్ గా మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మెడిటేషన్ జస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ చేస్తే మనసులో ప్రశాంతత వస్తుంది. కానీ మనకు ఇంకా మనము ఎక్కువ నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళాలి అంటే మనం మెడిటేషన్ టైం ని ఇంక్రీజ్ చేయాలి మాస్టర్స్ బాగా. సో నేను అలా ఎనర్జీ పెంచుకోవడం వల్ల నాకు అప్పుడు కావాల్సిన బుక్స్ దొరకడము, డబ్బులు అరేంజ్ అవ్వడం, ఇంట్లో అంత సపోర్ట్ చేయడం, ఆ, నాకు కావాల్సిన విజ్డమ్ దొరకడం, దానికి సంబంధించి ఎగ్జామ్ కి సంబంధించిన ఆ నాలెడ్జ్ వచ్చింది. నేనేం చేయలేదు, నేను ఒకటే చేశాను. నాకు చేతిలో ఉన్నది ఒకటే ధ్యానం. నేను ధ్యానం చేస్తాను. నాకు అంటే జాబ్ రావాలని చేయడం కాదు. నేను ఆల్రెడీ వెళ్తున్న ఒక మార్గంలో నాకు ధ్యానం అనేది హెల్ప్ అవుతుంది. నేను జాబ్ రావాలని ధ్యానం చేయలేదు మాస్టర్. నేను ధ్యానాన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ధ్యానం ధ్యానం కోసమే చేశాను. ధ్యానం ధ్యానం కోసమే చేశాను. కానీ ఆ ధ్యానం నాకు కావాల్సినవన్నీ చూసుకుంది మాస్టర్స్, ఇదైతే షూర్. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ పెంచుతూ నాకు కావాల్సినవన్నీ అమరబడ్డాయి. సో తర్వాత స్లోగా లూయిస్ ఎల్హే బుక్ లో నీకు జాబ్ రావాలంటే నాకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది అని చెప్పుకోమని ఉంది అందులో. వావ్, ఇదేదో బాగుంది. ఆ చెప్తుంటే చాలా ఆనందంగా ఉండేది మాస్టర్స్ నాకు. రోజు రాత్రి భోజనం చేసుకుని టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది అని అనుకుంటూ ఉండేదాన్ని మాస్టర్స్. సో అది వచ్చేసింది జస్ట్ ఒక 2 మంత్స్ లో నాకు మిరాకులస్ గా నేను సెలెక్ట్ అయిపోయాను, బ్యాంక్ జాబ్ వచ్చేసింది. అలా అలా సక్సెస్ అయ్యాను మాస్టర్స్. సక్సెస్ అయిన తర్వాత నేను చేయలేనిది ఏంటంటే, సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చిన తర్వాత మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకు తెలియదు, ఆ కాన్సెప్ట్ నాకు తెలియదు అప్పటికి. సో సక్సెస్ అయితే వచ్చేసింది. అలా ధ్యానం చేస్తూ ఆ జాబ్ అయితే వచ్చింది మాస్టర్స్. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వావ్, ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకు కావాల్సిన జాబ్ వచ్చేసింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లేదు మాస్టర్స్. అప్పటికి నాకు గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్టే తెలియదు. ధ్యానం చేస్తున్నాను, నాకు కావాల్సినట్టు మంచి స్టడీస్ కంప్లీట్ అయింది, ఇంట్లో అంతా బాగుంది, అన్ని వైపుల నుంచి సపోర్ట్. ఎక్కడైనా నేను ఏమైనా కృంగిపోయిన స్టేజెస్ వచ్చినా కూడా నాకు తెలిసింది ఒకటే, మెడిటేషన్. నేను ఎప్పుడైనా ఏమైనా నాకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ నాకు తెలిసింది ఒకటే, ధ్యానం కూర్చోవడం కళ్ళు మూసుకుని. సో అలా ధ్యానం చేసేదాన్ని. సో అలా నాకు సక్సెస్ వచ్చేసింది. నాకు బ్యాంక్ జాబ్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఫుల్ హ్యాపీ. కానీ గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్టే తెలీదు. జస్ట్ వచ్చేసింది, ఎంజాయ్. ఫుల్ ఇంకా శాలరీ వస్తుంది. నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో, నాకు శాలరీ వస్తుంది, నేను బ్యాంక్ లో కూర్చున్నాను, చైర్ లో కూర్చున్నాను, వర్క్ చేస్తున్నాను, హ్యాపీగా వర్క్ చేస్తున్నాను అని ఇవన్నీ అనుకున్నవన్నీ జరిగాయి. అన్ని జరిగాయి, సక్సెస్ వచ్చేసింది, ఎంజాయ్ చేస్తున్నాను. వావ్, ధ్యానం అద్భుతం అని అనుకున్నాను. కానీ మాస్టర్స్, గ్రాటిట్యూడ్ అనేది మనకు తెలియదు. స్లోగా ఏమైందంటే, అక్కడున్న ఒక 6 మంత్స్ 1 ఇయర్ బాగా ఎంజాయ్ చేశాను మాస్టర్స్. తర్వాత స్టార్ట్ అయ్యింది అక్కడున్న కొలీగ్స్ తో నాకు ప్రాబ్లం.
ఎలా అంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చే వర్క్స్ వల్ల ప్రాబ్లం అంటే ఫీల్ అవ్వడం, ఆ దుఃఖం వచ్చేది. అంటే అంటే కొత్త కదా నాకు మొత్తం అంతా స్టడీస్ అవ్వంగానే జాబ్ వచ్చేసింది. ఆ, ఎవరైనా సీనియర్స్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక వర్క్ తెలియదు అనుకోండి, ఏదైనా స్మాల్ మిస్టేక్ అయింది అనుకోండి, వాళ్ళు ఏదైనా అంటే అప్పుడే దుఃఖం వచ్చేది. మళ్ళీ స్టార్ట్ అయింది నా రీసెర్చ్. ఇదేంటిది, నేను మెడిటేషన్ చేసి జాబ్ తెచ్చేసుకుంటే అయిపోయింది, అంతా లైఫ్ సెట్ అనుకున్నాను కదా, మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది నాకు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి మాస్టర్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు స్పిరిచువల్ జర్నీ, నేను రియల్ స్పిరిచువల్ జర్నీ. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నాను, బాగా ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు మాస్టర్స్. అంటే ఏది ఉన్నా కళ్ళు మూసుకొని హ్యాపీగా మెడిటేషన్ చేసుకునేదాన్ని కాబట్టి అలా కూల్ గా సాగిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీస్, జాబ్ చేస్తున్న ప్లేస్ లో, సో ఇవన్నీ చూస్తుంటే అప్పటికి ఇంకా మనం ఏంటి, ఎలా ఇవన్నీ ఎదుర్కోవాలి, ఎందుకు పీపుల్ ఇలా ఉన్నారు అలా ఉన్నారు, ఎందుకు అందరు ఎందుకు ఇంత సాఫ్ట్ గా కైండ్ గా ఉండరు, ఆ, నేనైతే సాఫ్ట్ గా కైండ్ గా ఉంటాను కదా, వాళ్ళు కూడా సాఫ్ట్ గా కైండ్ గా ఉండొచ్చు కదా, ఇట్లా సో మెనీ క్వశ్చన్స్ అన్నమాట. అప్పుడు ఇంకా పెంచాను మెడిటేషన్ టైం ని. ఓకే, ఇప్పుడు కూడా ఏమి వదిలేదేం లేదు, మళ్ళీ ధ్యానమే కంటిన్యూ అనేసి తర్వాత ధ్యానం టైం ని ఇంకా ఇంకా పెంచడంతో నాకు స్లోగా గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ గురించి మాస్టర్స్ ద్వారా నాకు తెలిసింది మాస్టర్స్. సో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. నాకు ఎందుకు సక్సెస్ వచ్చింది సక్సెస్, ఆల్రెడీ ఐ హావ్ అచీవ్డ్ మై సక్సెస్, దెన్ ఆల్సో ఐఎమ్ సఫరింగ్ అంటే నాకు అక్కడ గ్రాటిట్యూడ్ లేదు. ఆల్రెడీ ఉన్న దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత, మాస్టర్స్, యూనివర్స్ నాకు ఇంత మంచి అద్భుతమైన జాబ్ ఇచ్చారు అని నేను థ్యాంక్స్ చెప్పుకోవట్లేదు. అందుకే నాకు ఆ థ్యాంక్స్ లేదు, ఊరికే మెడిటేషన్ చేస్తున్నాను. అది ఎనర్జీ ఎంతసేపు వర్క్ అవుతుంది అక్కడ, బ్యాంకుకి వెళ్ళి కొద్దిసేపు వర్క్ చేసేంత వరకే వర్క్ అవుతుంది, తర్వాత 2 hours 3 hours వర్క్ అవుతుంది మాస్టర్స్. మనం మార్నింగ్ 1 hour చేసిన మెడిటేషన్ దాన్ని సస్టైన్ చేయాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు మెయింటైన్ అవర్ గ్రాటిట్యూడ్ అన్నమాట. మన దగ్గర ఏది ఉందో దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న శక్తి సస్టైన్ అవుతుంది. తర్వాత మనం ఉన్న ఆ ఆనందమైన స్థితిని బ్యాలెన్స్ చేయడానికి ప్రతి రోజంతా హ్యాపీగా మనకు సపోర్ట్ చేస్తుంది అని నాకు తర్వాత అర్థమైంది. కానీ అంతవరకు తెలియదు కాబట్టి, ఆ గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయడం లేదు కాబట్టి చిన్న చిన్న విషయాలకంతా నేను డిస్టర్బ్ అవ్వడము, మళ్ళీ ధ్యానం చేయడం, మళ్ళీ సరిపోవడం. సో అలా ధ్యానం ఒక్కటే కాదు, ధ్యానంతో పాటు స్లోగా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది మాస్టర్స్. తర్వాత గ్రాటిట్యూడ్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నా వర్క్ ప్లేస్ లో నాకు ప్రమోషన్ అనేది ఆ, ఒకసారి 1 year నేను వెళ్ళినా కూడా ప్రమోషన్ రాలేదు నాకు. నేను చాలా బాగా చదువుతాను, మంచిగా ధ్యానం చేస్తున్నాను, అన్ని సక్సెస్ లే చూస్తాను కాబట్టి ప్రమోషన్ రాలేదనేది నాకు అసలు తట్టుకోవడానికి అవ్వలేదు మాస్టర్స్. ఏంటిది, నాకు ప్రమోషన్ రాకపోవడం ఏంటి అనేసి ఆ, ఒక వారం రోజులు కూర్చున్నాను, బాగా ఆలోచించాను, ఏంటి నాకు ప్రమోషన్ ఎందుకు రాలేదు అసలు, అందరికి వచ్చింది నాకు రాలేదు, నేను బాగా చదువుతాను, నా టాలెంట్ ఉంది, ఎందుకు రాలేదు ప్రమోషన్. మ్మ్. కానీ తర్వాత నేను కొన్ని కొన్ని క్లాసెస్ కన్నీ అటెండ్ అయ్యేటప్పుడు మాస్టర్స్ అందరూ అనేవాళ్ళు, గ్రేట్ మాస్టర్స్ అందరూ, ఏదైనా సరే మనకి ఏదైనా జరిగిందంటే మంచిది, అది ఏదైనా జరగలేదు అంటే ఇంకా మంచిది అనేసి, అప్పుడు అలా నేను అలాగా క్లాసెస్ మాస్టర్స్ చెప్పినవన్నీ విని ఓకే యాక్సెప్ట్ చేద్దాం అనుకుని యాక్సెప్ట్ చేసేసాను. కానీ యాక్సెప్ట్ చేశాను కానీ నేను వాట్ ఐ డిజర్వ్ అన్నది నాకు తెలుసు, ఆ ప్రమోషన్ అనేది నాకు రావాలి. యాక్సెప్ట్ చేశాం కదా అని నాకు రావాల్సిన నాకు నాకు 10,000 వచ్చేది ఉంటే 1,000 రానిలే అనేసి ఎలా ఉంటాం కదా, అలా నాకు ఇన్నర్ ఒప్పుకోలేదు, లేదు నేను ఐఎమ్ ఎలిజిబుల్, సో ఎందుకు రాదు అనేసి అనుకున్నా. అదే టైంలో నాకు మళ్ళీ ఇలాగే యూనివర్స్ ద్వారా, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ ద్వారా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి లైఫ్ లో, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, ఎక్కడికి వెళ్ళినా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. పెద్ద పెద్ద మాస్టర్స్ అందరు వీడియోస్ చూస్తున్నాను, ప్రతి ఒక్కరు అన్ని చెప్తున్నారు, సెల్ఫ్ లవ్, యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, సరెండర్, సో మెనీ థింగ్స్ అన్ని చెప్తున్నారు. లాస్ట్ లో ఫైనల్ గా చెప్పేది ఒకటే అందరూ మాస్టర్స్ చెప్తున్నది, గ్రాటిట్యూడ్.
నాకైతే ప్రమోషన్ రాలేదని నాకేం పెద్ద బాధ లేదు. ఒక వారం నేను ఆలోచించాను. అంటే నేను బాధపడలేదు. కానీ ఎందుకు రాలేదు అని కొంచెం ఆలోచించాను. తర్వాత నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నాకున్న జాబ్ తోనే. ఆల్రెడీ ఉన్న ఒక జాబ్ తో చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా అని అనుకున్నాను. సరే, ఇప్పటి నుంచి ఛాలెంజ్ అనుకుని ఆ నాకు తర్వాత అర్థమైంది. నేను వర్క్ చేస్తున్న ప్లేస్ లోనే ఆ సో నేను ఎక్కువ సైలెంట్ గా ఉంటాను. నేను వాళ్ళతో కలిసిపోను అనేసి కొన్ని పాలిటిక్స్ చేసి, అంటే పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు నేను మెడిటేషన్ చేసి సైలెంట్ గా ఉంటాను కాబట్టి కొంతమంది నేనంటే అంటే ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు అసలు, మనతో మాట్లాడదు, ఆ అమ్మాయికి ఈసారి ప్రమోషన్ రాకుండా చేద్దామని అలా అనుకున్నారంట, నాకు తెలిసింది. ఓహో, ఇలా జరిగిందా, ఓకే. సీనియర్ మేనేజర్ వాళ్ళు అలా అనుకున్నారంట కావాలని, అలా చేశారు అని నాకు తర్వాత తెలిసింది. అంటే నేను ఎలిజిబులే, నాకు రావాల్సిందని వాళ్ళు ఆపారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇప్పుడు అది కూడా చూడండి, నేను ధ్యానం చేయడం వల్ల యూనివర్స్, మనం ధ్యానం చేస్తున్నాము అంటే మనకు తెలియాల్సిన విషయాన్ని యూనివర్స్ తెలియజేస్తుంది అనమాట. నాకు అలా వేరే స్టాఫ్ ద్వారా ఆ విషయాన్ని నేను వెతుక్కుంటే ఎవరిని అడగలేదు, కానీ వేరే స్టాఫ్ ద్వారా నాకు తెలిసింది. సో ఇలా నీకు రావాల్సి ఉంటే కూడా వాళ్ళే చెప్పి ఇలా చేశారు, అప్పుడు ఆపారు. నేను ఒక్కటే అనుకున్నాను, నాకు తెలిసిన విజ్డమ్ ప్రకారంగా దీన్ని నేను ఆపింది దీన్ని వాళ్ళు ఆపారు అని కాదు, అందులో నాకేదో మంచి ఉంది, అందుకే అది అలా ఉండొచ్చు అని నేను అనుకుని యాక్సెప్ట్ చేసేసుకున్నాను. ఓకే ఫైన్, వాళ్ళని ఫర్గ్యూ చేశాను, యాక్సెప్ట్ చేసేసుకున్నాను. సో అలా యాక్సెప్ట్ చేసుకున్న వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా కూడా నేను ఇంకా అంటే ప్రమోషన్ రాలేదంటే నేను 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి కూడా చేస్తున్న వర్క్ ఏ చేయాలి మాస్టర్స్. సేమ్ వర్క్ ఐ కెన్ డూ మోర్ బెటర్, నేను ఇంకా కొంచెం బాగా చేయగలను. కానీ అదే వర్క్ చేయాలి అంటే నాకు కొంచెం ఆలోచన వచ్చింది. సరే, వాళ్ళెవరు ఆపడానికి, నిజంగా నాకు అది రావాలి అంటే అది ఎప్పుడైనా వస్తుంది అనుకుని నేను ఒకటే రాశాను, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎప్పుడు ఒక్క 1 మినిట్ ప్లేస్ నాకు గ్యాప్ దొరికిందా, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. నేను అంతకు ముందు క్యాషియర్ గా వర్క్ చేసేదాన్ని. సో క్యాషియర్ గా వర్క్ చేస్తున్నా కూడా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఇదే రాసేదాన్ని మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ రాస్తూ 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 ఎవరైతే వాళ్ళు నాకు ఈ అమ్మాయికి ఇలా ప్రమోషన్ రాకుండా చేద్దాము, ఈ అమ్మాయి అస్సలు మనం ఎంత మాట్లాడించినా మాట్లాడదు అన్నట్టు కోపం పెట్టుకున్నారు కదా, వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళే వచ్చి ఆ, లేదు సీత మేడం, మాకు తెలుసు, మేము లాస్ట్ టైం మీకు ఎందుకు రాలేదో మాకు తెలుసు, ఈసారి మీకు 100కి 1000% మీకు ప్రమోషన్ వస్తుంది అని వాళ్ళే పిలిచి మరీ చెప్పారు నాకు. అంటే థ్యాంక్ యూ అని రాస్తూ 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 నా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగిపోయి వాళ్ళు నాకు అపోజ్ గా ఉండే వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయి నాకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేంత ఫ్రెండ్షిప్ అయిపోయింది వాళ్ళకి నా మీద. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడలేదు, ఏమీ అడగలేదు, ఏమీ చేయలేదు మాస్టర్స్. ఒక్కటే చేశాను, ఎక్కడ స్పేస్ దొరుకుతుందో అక్కడ థ్యాంక్ యూ వర్క్ చేయడం, వర్క్ చేసే ప్లేస్ లో ఎక్కడ గ్యాప్ దొరుకుతుందో అక్కడ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాస్తూ కూర్చోడు. అలా రాస్తూ 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 ఎన్ని చేంజెస్, అది ఒక్క పాయింట్ లోనే చేంజ్ రాలేదు మాస్టర్స్, చాలా చేంజెస్ వచ్చాయి. మా ఇంట్లో మా నాన్నకి స్లైట్ గా హెల్త్ బాగాలేనప్పుడు థ్యాంక్ యూ రాసేదాన్ని, హెల్త్ సెట్ అయిపోయేది. నాకు ఎక్కడైనా ఏమైనా ఒకవేళ అక్కడ ఏమైనా హెల్త్ బాగాలేదనుకోండి, జస్ట్ రాసేదాన్ని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని, జస్ట్ థ్యాంక్ యూ అంతే మాస్టర్స్. ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ థ్యాంక్ యూ రాయడం స్టార్ట్ చేశారు, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఏదో హెడేక్ వచ్చిందా, పర్వాలేదు, ఐ కెన్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ ఐ కెన్ డూ ఆల్ మై వర్క్స్, నేను లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను కదా, సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది లేదని కాదు, ఇప్పుడు హెడేక్ ఉంది, ఓకే హెడేక్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను లేచి పనులు చేసుకోగలుగుతున్నాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్తూ చెప్తే హెడేక్ వెళ్ళిపోతుంది. అలాగే ఏమైనా స్టొమక్ ప్రాబ్లమ్స్ వచ్చినా, స్టొమక్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్తే వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదా, గ్రాటిట్యూడ్ చెప్తూ 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 అంత సెట్ అయిపోతుంది ఎనర్జీ లెవెల్స్. నేను ఒకటే చెక్ చేసాను, ఓ గ్రాటిట్యూడ్ చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ థాట్స్, ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగాలేదు అనుకోండి, నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా, అర్రే ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు అంటే
ఒక్క నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఇంకో నెగిటివ్ థాట్ వస్తుంది. సో అట్లా థాట్స్ కలిసి కలిసి మన ఎనర్జీ లెవెల్స్ ని అవి తగ్గించేస్తాయి. ఎప్పుడు మన ఎనర్జీ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ప్రాబ్లం కూడా పెరుగుతూ పోతుంది. సో థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనము ఆ నెగిటివ్ థాట్స్ లో ఆ లూప్ లోకి వెళ్లకుండా మనము ఫస్ట్ స్టేబుల్ అవుతాం. తర్వాత ఎనర్జీ థ్యాంక్ యూ చెప్తే ఇప్పుడు పాజిటివ్ మొత్తం మన వైబ్రేషన్, మన ఆర మొత్తం, మన ఫ్రీక్వెన్సీ మొత్తం కూడా పాజిటివ్ గా అయిపోతుంది. ఎప్పుడు నేను ఇది పర్సనల్ గా గమనించుకున్నాను మాస్టర్స్, ఎంత థ్యాంక్ యూ చెప్తామో అంత మన వైబ్రేషన్ పాజిటివ్ గా అయిపోతుంది. ఎప్పుడు మన వైబ్రేషన్ పాజిటివ్ అవుతుందో అది మన ఇంట్లో వాళ్ళకు కూడా చేరుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చేరుతుంది, మన ఫ్రెండ్స్ అందరికీ చేరుతుంది, మనం చేస్తున్న వర్క్ కూడా ఆ వైబ్రేషన్ చేరుతుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ అనమాట. నేను పర్సనల్ గా నా లైఫ్ లో అబ్జర్వ్ చేసుకుంటున్నది ఇది. సో అలా నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో అద్భుతాలు. మా ఆఫీస్ లో నాకు అపోజ్ గా ఉండే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు నన్ను ఓ మై గాడ్ ఎంత బాగా వర్క్ చేస్తుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ప్రమోషన్ ఎందుకు రాకూడదు అనేసి వాళ్ళే ప్రమోషన్ ఇప్పించి అంత గ్రేట్ అన్నమాట. చాలా అద్భుతమైన మిరాక్లెస్ అది మాత్రం మాస్టర్స్. ఎందుకంటే నేను అప్పుడు ప్రమోషన్ రానప్పుడు నాకు విషయం తెలిసినప్పుడు చాలా అంటే ఆ, ఏంటిది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్, నేను ఆ, వాళ్ళకి అలా ఎందుకు అనిపించిందో ఏమో ఆ, అనుకున్నాను. కానీ ఎక్కడ నేను కృంగిపోలేదు, ఎందుకంటే సపోర్ట్ మెడిటేషన్ ఉంది. ఆ, ఏది ఉన్నా కూడా మళ్ళీ ధ్యానం కూర్చుంటాం కాబట్టి ఆ సపోర్ట్ దొరుకుతోంది ఒక పక్కన. సో ఆ ధ్యానం చేయడం వల్లే గ్రాటిట్యూడ్ లో ఉండాలి అనే విజ్డమ్ నాకు చేరబడింది. సో ధ్యానం చేస్తే మనకు తెలియవలసిన విషయాలు తెలియజేయబడతాయి, మనకు చేరవలసిన ఒక జ్ఞానం కూడా మనకు, అంటే మనకి ఏ జ్ఞానం ఎక్కడ నీడుంటే అది అందబడుతుంది అనమాట. సో అలా నాకు ఆ టైంలో గ్రాటిట్యూడ్ అనే ఒక ఆ అద్భుతమైన ఒక ఆ విజ్డమ్, ఆ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనే ఒకటి విషయం నాకు తెలిసింది మాస్టర్స్ వల్ల. ఇలాగే యూట్యూబ్ వీడియోస్ ఎన్నో వైపుల నుంచి జూమ్ సెషన్స్. సో ధ్యానం చేస్తున్నామంటే మనం ఎంతెంత ఎనర్జీ పెంచుకుంటే అంతంత మాస్టర్స్ తో మన కనెక్షన్ ఆటోమేటిక్ గా కుదురుతుంది. సో అలా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలనే విషయం నాకు చేరింది నా వరకు. నేను దాన్ని తెలుసుకున్న తర్వాత ఊరికే తెలుసుకుని వదిలేకుండా ప్రాక్టీస్ చేశాను. సో నాకు ఎవరైతే అపోజ్ అయ్యి ప్రమోషన్ ఆపాలనుకున్నారో వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళే నాకు ప్రమోషన్ వచ్చేటట్టు హెల్ప్ చేశారనమాట. ఇది అద్భుతమైన మిరాకల్. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల అది అయిన తర్వాత ఆ సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాహ్ అది వచ్చింది అనడం కన్నా మనం నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తుంటే నా లోపల ఉన్న హ్యాపీనెస్ అద్భుతం మాస్టర్స్, అన్లిమిటెడ్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది. ఒక ఫుడ్ తింటున్నా ఒక గ్రేట్ ఫీలింగ్, ఒక కాఫీ తాగుతున్నా ఒక గ్రేట్ ఫీలింగ్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక గ్రేట్ ఫీలింగ్. డిజైర్ అనేది లేదు మాస్టర్స్. ఇంకా గ్రాటిట్యూడ్ లో ఉన్నామంటే మనకి ఇంకా ఏ కోరిక ఉండదు. వచ్చిన ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్తుంటామా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. హై ఎనర్జీలో ప్రేమ, ఆనందం, ఏ, ఇదే ఇంట్లో ఉంటాం. ఎవరైనా ఏమైనా మనం ముందే మిస్టేక్ చేస్తున్నా సరే కరుణతో ఉంటాము, త్వరగా ఫర్గ్యూ చేయగలుగుతాము. ఇవన్నీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తాయి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే నేను అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలా, కూర్చుని అన్ని రాయాలా అంటే ఏ నేనైతే ఏం చేయలేదు మాస్టర్. ఊరికే బుక్ పెన్ను తీసుకొని థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నా దగ్గర ఏమేమి ఉన్నాయని మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి బయటకు కనిపిస్తాయి. ఓ నాకు ఈ క్షణం నేను, నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా, అవి నీకు గుర్తొస్తాయి, ఆటోమేటిక్ గా నాకు గుర్తొస్తున్నాయి. ఓ నేను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాను కదా, నా హైట్ ఎంత బాగుంది కదా, నాకు స్కిన్ బాగుంది కదా, ఉమ్, నేను అందరితో ఇంత మందితో స్మైలింగ్ గా మాట్లాడగలుగుతున్నాను కదా, నేను చక్కగా స్మైల్ చేయగలుగుతున్నాను, ఆ చూడగలుగుతున్నాను, నా చేతులు బాగా పనిచేస్తున్నాయి, నా కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, హృదయం గుండె కరెక్ట్ గా కొట్టుకుంటుంది, బ్లడ్ సెల్స్ అన్ని కూడా కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయి, బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయి, చక్కగా చూడగలుగుతున్నాను, చక్కగా ఎంతసేపు కావాలో అంతసేపు ధ్యానం చేయగలుగుతున్నాను. ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు. వావ్, గ్రాటిట్యూడ్ వల్ల ఇన్ని అద్భుతాలు అన్ని గుర్తొచ్చేవి. తర్వాత ఎవరైనా అపోజ్ గా ఉన్నారు అనిపించింది అనుకోండి, వర్క్ ప్లేస్ లోనో ఎక్కడో, అప్పుడు కూడా దానికి కూడా నేను థ్యాంక్ యూ రాసేటప్పుడు వాళ్ళ మీద నాకున్న ఆ థాట్స్ ఏవైతే వీళ్ళు అపోజ్ గా ఉన్నారు అసలు ఆ థాటే లేకుండా వెళ్ళిపోయింది మాస్టర్స్. ఈ వీళ్ళు నాతో సరిగా లేరన్న థాట్ లేదు, వీళ్ళు ఎవరో నాతో బాగున్నారనే థాట్ కూడా నాలో ఉండేది కాదు. సో జాలీగా అలా హ్యాపీగా గడిపేదాన్ని.
ప్రమోషన్ అయితే వచ్చేసింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్ కి ట్రాన్స్ఫర్. సో నెక్స్ట్ లెవెల్ నేను ఏది అంటే జస్ట్ ధ్యానం చేస్తూ ఉండటం, ఎక్కడ వీలవుతుందో అక్కడ ఆ, ఎక్కడ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ధ్యానం గురించి చెప్తూ ఉండేదాన్ని. ఇట్లా సర్వీస్ లో ఐ మీన్ అది కూడా వన్ వే ఆఫ్ సర్వీస్ నేను అక్కడ చేసేదాన్ని. సో ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాము, గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. ఆ గ్రాటిట్యూడ్ గురించి ఎక్కడ ఎవరెవరికి చెప్పడానికి వీలుందో చెప్తున్నాను. తర్వాత ఆ, ఎక్కడైనా ఇట్లా మెడిటేషన్ గురించి ఎవరికైనా నీడ్ ఉంటే అక్కడ వాళ్ళకి చెప్పేదాన్ని. సో ఇలా చాలా జాలీ జాలీగా ఉండేదాన్ని. కాబట్టి నాకు పెద్ద కోరికలు ఏం లేవు మాస్టర్స్. అంటే ఏది ఉందో ఎక్కడ ఉన్నానో అక్కడే ఆనందంగా ఉండేదాన్ని. సో ఇది ఇలా ఉంది కాబట్టి మా ఫ్యామిలీలో కూడా అంత, మా నాన్న, అమ్మ నాన్న, తమ్ముళ్ళు, వాళ్ళందరూ కూడా హ్యాపీ. ఎక్కడ ఎక్కడైనా వెతకండి, ఫినాన్షియలీ ఆల్ గుడ్, ఆల్ సెట్. తమ్ముళ్ళు స్టడీస్, జాబ్ సెటిల్మెంట్స్, ఆల్ గుడ్, ఆల్ సెట్. అంటే వాళ్ళకి కూడా మనం ఎప్పుడైతే హై వైబ్రేషన్ లో ఉంటామో ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీ కూడా ఆ అంత బాగుంది అనే స్థితికి వచ్చేస్తుంది. అది మిరాకిల్ మాస్టర్స్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎనర్జీని మనం ఎంతెంత పెంచుకుంటే మన ఫ్యామిలీకి కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. పెద్ద ప్రొటెక్షన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత మన ఎనర్జీ పెరుగుతుంటుందో, మన ఆరా ఎంత పెరుగుతుందో, మన ఆరాలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, మన కొలీగ్స్, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరికీ ఆ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ మీరు అడిగి చూస్తే వాళ్ళు ఏమంటారు ఎప్పుడు, నాకేంటి సూపర్, ఫైనాన్షియల్ సూపర్, జాబ్ సూపర్, అన్ని సూపరే, ఫ్యామిలీలో అందరు సూపర్, డబ్బులు అంతా సూపర్, డబ్బులు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఇంట్లో అందరికీ హెల్త్ బాగుంది, అన్ని బాగున్నాయి మిస్టర్స్. ఇంకా ఏం కోరుకుంటాం? నాకు అసలు ఇంక కోరికలు ఏం లేవు. కానీ ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఉన్న చోట్ల నుంచి వేరే చోటుకి పంపిస్తారు. సో అట్లా ట్రాన్స్ఫర్ వచ్చే టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ నేనేం అందరిలాగా, అంటే అందరు ఏమనుకుంటారంటే అరే ఇక్కడ నుంచి ఎక్కడ పంపిస్తారో ఏమో, ఎట్లా ఎట్లా నెక్స్ట్ లెవెల్ అని అనుకుంటారు. నేను మాత్రం ఏం జరిగినా అంత మంచికే, నేను నా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో నేను ఉన్నా. కానీ నాకు అక్కడ నుంచి నాకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఎలా ఉందంటే మాస్టర్స్, నేను ఉన్న ప్లేస్ లో నుంచి 2 hours జర్నీ, పోవడానికి 2 hours, రావడానికి 2 hours జర్నీ. అంటే నేను ఆల్రెడీ ఉన్న ప్లేస్ లో నాకు జర్నీ ఏం లేదు. చాలా కూల్ గా 5 years ఇట్లా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో జాలీగా గడిపాను మాస్టర్స్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది నాకు ఒక టెస్ట్ లాగా. నాకు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ ఎలా ఉందంటే, మార్నింగ్ 2 hours జర్నీ, అంటే 2 hours జర్నీ చేసేంత డిస్టెన్స్ లో ఉంది. నేను అక్కడ వరకు అక్కడ పోయి ఉండడానికి మీరే డెసిషన్ తీసుకోలేకపోయాను అప్పుడు సో జర్నీ చేయాల్సిన సిచ్యువేషనే ఉందన్నమాట. మార్నింగ్ 2 hours జర్నీ, ఈవినింగ్ 2 hours జర్నీ. తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరితో నాకు ఆ, కుదరట్లేదు, అలా ఉంది. కొత్తగా ప్రమోషన్ వచ్చింది, కొత్తగా జాబ్, అంత కొత్త వర్క్. అప్పుడు ఇలా కూర్చున్న, ఇదేంటిది ఇంత జాలీ జాలీగా అంత బాగున్న టైంలో మళ్ళీ కొత్త వర్క్, కొత్త ప్లేస్, కొత్త జనాలు, అసలు ఎలా ఎలా ఈ వర్క్ ఎలా చేయాలి నేను? అప్పుడు కూడా ఏం చేయలేదు మాస్టర్స్. నేను ఫస్ట్ ఒక 1 week ఇబ్బంది పడ్డాను. కానీ ఒకటే మళ్ళీ స్టార్ట్ చేశాను. గ్రాటిట్యూడ్ ఉంది కదా మనకు అనేసి గ్రాటిట్యూడ్ రాయడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. సో అప్పుడే నాకు ఒక మాస్టర్ కనెక్ట్ అయ్యి, కొత్త ప్లేస్ లో ఉన్నాను, నాకు ఈ వర్క్ ఏం తెలీదు, ఎలా చేయాలో ఏంటో ఏం తెలీదు, అంత కొత్త వర్క్ అని అలా అడిగాను అనమాట. జస్ట్ అలా అడిగితే నీ చుట్టూ యాస్ట్రల్ మాస్టర్స్, ఏంజల్స్ ని ఇన్వైట్ చేసుకో, ఏంజల్స్ ని ఇన్వైట్ చేసుకో, వాళ్ళే వాళ్ళకి నువ్వు కన్వే చేయి నీకేమనిపిస్తుందో అది అని చెప్పారు. అలా చేసినప్పుడు నీకు కావాల్సిన నీడ్ ఉన్నప్పుడు నీకు ఆ వర్క్ కి సంబంధించిన గైడెన్స్ అంతా దొరుకుతుంది అని. సో నేను అది కూడా ఫాలో చేశాను మాస్టర్స్. సో ఎప్పుడు గ్రాటిట్యూడ్ రాయడం వెళ్ళంగానే, సో కళ్ళు మూసుకుని ఒక 10 times, 10-20 times అలా గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేసి, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆర్కింజల్ మైఖేల్, ఆల్ ద ఏంజల్స్, ప్లీజ్ నాకు రండి, గైడ్ చేయండి, నాతో మీరు ఉండాలి. ఇదంతా వర్క్ నాకు కొత్త, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్టివ్ లేరు, అక్కడ ఉన్న కొత్త కొత్త మనుషులతో నాకు సపోర్ట్ దొరకలేదు అనమాట, నాకు కావాల్సిన సపోర్ట్ దొరకలేదు. అప్పుడు నేను ప్లీజ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ ద ఏంజల్స్ మాస్టర్స్, ప్లీజ్ నాకు వచ్చి హెల్ప్ చేయండి అని నేను అలా అనుకున్నాను. సో ఒక్క వారం అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు.
వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఫస్ట్ లో వాళ్ళతో నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది, కానీ మళ్ళీ అక్కడ కూడా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసి ఈ ఏంజల్స్ ని ఇన్వైట్ చేసుకుని నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, నాకు ఇక్కడ ఉన్న ఈ వర్క్ లో నాకు హెల్ప్ చేయండి అని అలా నేను ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వడం అనేది అక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది మాస్టర్స్. సో ఏంజల్స్ అలా నేను అలా అనుకోగానే ఆ అంటే నాకు కావాల్సిన వర్క్ లో నాకు తెలియని వర్క్ ఉంటే జస్ట్ అలా ఏం చేసి తలుచుకుని ఊరు జస్ట్ ఫ్రీగా అలా ఉండేదాన్ని. వాళ్ళే వచ్చి వాళ్ళే గైడ్ చేసి ఫస్ట్ లో నీకు ఇంత కూడా తెలియదా అని అనేవాళ్ళు. పర్వాలేదులే నీకు తెలియదు కదా మేము చెప్తాము అని వాళ్ళే చెప్పించి అంత చేంజ్ వచ్చింది అనమాట. సో గ్రాటిట్యూడ్ ఇక్కడ దీనికి కూడా బేస్ ఏంటి, మెడిటేషన్, గ్రాటిట్యూడ్. తర్వాత దానికి యాడప్ అయ్యి ఏమైందంటే ఏంజల్స్ ని ఇన్వైట్ చేసుకున్నాను. ఏంజల్స్ ఇన్వైట్ చేస్తే అప్పుడు కూడా నాకు యాస్ట్రల్ గా ఏంజల్స్ ద్వారా, ఏంజల్స్ హెల్ప్ ద్వారా నాకు ఏ టైంలో ఏ ఏది కావాలి ఆ టైంలో ఎవరు ఫ్రెండ్షిప్ వల్ల, అంటే ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ మనకి వాళ్ళు గైడ్ చేయడానికి ఆ, వాళ్ళు రెడీ అయ్యి మనకి ఈ అమ్మాయికి మనం చెప్పిద్దాం కొత్త వర్క్ కదా అన్నట్టు వాళ్ళలో ఒక రియలైజేషన్. సో అలా మళ్ళీ అక్కడ కూడా రోజు గ్రాటిట్యూడ్ రాసి 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 అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ అక్కడ ఉన్న వాళ్ళందరితో మళ్ళీ నాకు ఒక ప్రేమ, ఆనందం, ఒక హ్యాపీనెస్ మోడ్ లోకి వచ్చేసారు అన్నమాట. అక్కడ ఆ ప్లేస్ లో ఉంటూనే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూనే నేను మాస్టర్స్ ఒకటే చెప్పుకున్నా. ఓకే ఇన్ని ఇయర్స్ నుంచి నేను పేరెంట్స్ కి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాను, నేను పేరెంట్స్ కి దగ్గరగా వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుంది అన్న థాట్ అనుకున్నాను అంతే. సో నాకు అలా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మిరాకులస్ గా ఎవరికైనా కానీ ప్రమోషన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఇస్తే 3 ఇయర్స్ అదే ప్లేస్ లో ఉండాలి మాస్టర్స్. కానీ నేను ధ్యానం చేసేదాన్ని, నా చక్కగా సెల్ఫ్ కేర్, నా నా గురించి నేను సెల్ఫ్ కేర్ తీసుకోవడం, బ్రాంచ్ కి వెళ్ళడం, వర్క్ ప్లేస్ కి వెళ్ళడం, అక్కడ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం, వర్క్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏంజల్స్ ఇన్వైట్ చేసుకోవడం, ఏంజల్స్ తో కనెక్షన్ లో ఉండడం. సో ఇలా ఉన్నప్పుడు నేను చాలా జాలీగా హ్యాపీగా ఉండేదాన్ని. చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా, సూపర్, అంత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు చాలా అద్భుతం అనమాట. ఇంకా మొత్తం అద్భుతమే. అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, కానీ 3 ఇయర్స్ అక్కడే ఉండాల్సిన సిచ్యువేషన్ అది. కానీ మిరాక్లెస్ గా నేను జస్ట్ ఒక్క థాట్, మనము గ్రాటిట్యూడ్ లో ఉంటే మనకు కావాల్సింది జస్ట్ ఇలా అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటే అది మిరాక్లెస్ గా అయిపోతుంది అనమాట మాస్టర్స్. దానికి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను జస్ట్ అనుకున్నాను అంతే, మా ఇంటికి దగ్గరలో ఉండాలి, ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. సో 3 ఇయర్స్ దాకా అక్కడే ఉండాల్సిన నేను 1 ఇయర్ లోనే మిరాక్లస్ గా జస్ట్ అప్లై చేశాను. అలా అనుకుని అప్లై చేశాను అంతే, వేరే సెకండ్ థాట్ లేకుండా నేను ఇది నాకు రావాలి అనుకుని అప్లై చేశాను. అందరు అనుకున్నారు ఇంకా 3 ఇయర్స్ ఇక్కడే ఉంటారు మీకేం రాదు అని. కానీ నేను ఒకటే అనుకున్నాను, నో, ఐఎమ్ నాట్ నార్మల్, ఐఎమ్ మెడిటేటర్, నాకు ధ్యానం ఉంది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఏంజల్స్ ఉన్నారు నాతో పాటు. సో జరగాల్సిందే అని లోపల అనుకున్నా. నో, ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్నట్టు. బయటికి వాళ్ళ ముందు ఏం చెప్పలేదు, కానీ లోపల అనుకున్నా ఇది జరుగుతుంది అనేసి. జరిగిపోయింది. 3 ఇయర్స్ తర్వాత అవ్వాల్సిన ట్రాన్స్ఫర్ 1 ఇయర్ లోనే మళ్ళీ నాకు మా నేటివ్ ప్లేస్ దగ్గరలోకే ట్రాన్స్ఫర్ దొరికింది అనమాట. అది నేను అడగకుండా, నేను ఇలాంటి పలానా ప్లేసే కావాలని నేను అనుకోలేదు, జస్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్. జస్ట్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్, ఉన్న వర్క్ కి థ్యాంక్స్, ఉన్న శాలరీకి థ్యాంక్స్, ఉన్న ప్లేస్ కి థ్యాంక్స్. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ రాస్తూ రాస్తూ పోతే నే చాలా పీస్ఫుల్ ప్లేస్, ఇంటికి జస్ట్ 1 అవర్ డిస్టెన్స్ లో ఉన్న ప్లేస్ లో నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇది చాలా పెద్ద మిరాకులస్ అన్నమాట మాస్టర్స్. సో ఇలా చాలా అద్భుతాలు, ఇది ప్రజెంట్ అయితే నా లైఫ్ లో జరుగుతున్న ఒక అద్భుతమైన మిరాకులస్ థింగ్ అనమాట. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నేనేమి అడగాల్సిన అవసరం లేదు, అవన్నీ ఆ నాకు కావాల్సినవన్నీ వాటికవే అమరిపోతున్నాయి అనమాట. అది కూడా అద్భుతంగా, మిరాక్లెస్ గా. 3 ఇయర్స్ ఎప్పుడో 3 ఇయర్స్ తర్వాత జరగాల్సిన ట్రాన్స్ఫర్ 1 ఇయర్ లోనే జరిగింది. ఆ 1 ఇయర్ లో కూడా నాకు కావలసినట్టుగా మా ఇంటికి 1 అవర్ డిస్టెన్స్ లో, అది కూడా చాలా పీస్ఫుల్ గా, కూల్ గా ఉండే బ్రాంచ్ అన్నమాట. ఎక్కువ స్ట్రెస్ లేకుండా కూల్ గా వర్క్ చేసుకొని పోయే బ్రాంచ్ అన్నమాట. సో అట్లా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు పలానది కావాలి అని మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
కానీ నిజంగా మనకు నీడ్ ఉన్నది మనం అడగకుండానే మనల్ని చేరుతుంది మాస్టర్స్. సో ఇది అద్భుతంగా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా అద్భుతమైన గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాస్టర్స్, అలా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను రోజు ఆ, నేను ఉంటున్న ప్లేస్ నుంచి నేను వర్క్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళే టైంలో అక్కడ రోడ్ సరిగా లేదన్నమాట. సో ఆ రోడ్ సరిగా లేదు కదా ఆ, అని అనుకోలేదు నేను ఎప్పుడు. దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ రోడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోడ్ బాగాలేదా, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది. మిరాక్లస్ గా ఎన్నో 25 ఇయర్స్ నుంచి వేయలేని రోడ్డు జస్ట్ 2 మంత్స్ నేను అలా ప్రాక్టీస్ చేశాను థాట్. 2 మంత్స్ లో నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకున్నాను. ఈ రోడ్ కి సంబంధించిన వాళ్ళని కొంచెం బలంగానే విజువలైజ్ చేసుకున్నాను మాస్టర్స్. ఎందుకంటే 25 ఇయర్స్ నుంచి చేయలేదంటే ఏంటి దీని కథ అన్నట్టు ఆ, అట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటాను. సో అలా ఆ రోజు ఒక రోజు బలం అంటే డీప్ గా మెడిటేషన్ లో కూర్చుని ఈ రోడ్ కి సంబంధించిన ఈ రోడ్ ని ఎవరైతే చేస్తారో ఆ సోల్ కి ఇంత బాగా చేపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అట్లా చేశాను ఒక రోజు మెడిటేషన్. అలా చేసిన ఒక 1 మంత్, ఒక 20 20 డేస్, 1 మంత్ లో ఆ అక్కడ అంతా రోడ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ అంతా 25 ఇయర్స్ నుంచి అక్కడ రోడ్ ఎంత ఏం బాలేదు. అలాంటి దాన్ని వాళ్ళు పట్టించుకుని అక్కడ అంతా రోడ్ రిపేర్ చేసి తార్ రోడ్ వేసేసారు. సో నాకు వెళ్ళి రావడంలో అప్పుడు ఇంతకు ముందు గజిబిజిగా ఉండేది, కానీ ఇప్పుడైతే పీస్ఫుల్ గా నైస్ గా తార్ రోడ్ లో వెళ్ళి తార్ రోడ్ లో వస్తున్నాను అనమాట. ఇది చాలా మిరాక్లెస్ మాస్టర్స్. సో గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే జరగంది ఏది లేదు మాస్టర్స్. సో అన్ని అద్భుతాలే ఉంటాయి. చాలా గ్రేట్ గ్రేట్ మిరాకిల్ ఇదైతే. తర్వాత నేను ఫుడ్ తినడానికి నాకు మంచి హోటల్ లేకుండే నేను కొత్తగా వచ్చిన ప్లేస్ లో. నేను ఇట్స్ ఓకే, ఇక్కడ ఏమీ లేనందుకు థ్యాంక్స్, అన్ని ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవడం ఓకే. ఓకే లేనందుకు కూడా థ్యాంక్స్ చెప్పేదాన్ని అనమాట. ప్రతి దానికి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. సో లేని దానికి థ్యాంక్స్ చెప్తూ చెప్తూ అక్కడ కొత్త హోటల్ ఓపెన్ చేశారు ఎవరో. అంటే అంత వెజిటేరియన్, నాకు కావాల్సినట్లు మంచి మంచి ఫుడ్స్ నా కోసమే ఓపెన్ చేశారా అన్నట్టు ఉండింది. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కావాల్సినవి వాటికవే అమరబడతాయి. అట్ ద సేమ్ టైం మన యొక్క వైబ్రేషన్ హ్యాపీనెస్, ఆ హై ఎనర్జీ నాకు ఒక్కటే హెల్ప్ అవుతుంది అని కాదు అక్కడ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నేను వర్క్ చేసిన ప్లేస్ లో నేను చూస్తున్నాను. నా నైబర్స్ కావచ్చు, ఆ మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఎప్పుడు అంతా హ్యాపీగా ఉంటారు. సో నా వర్క్ చేస్తున్న ప్లేస్ లో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉంటారు. సో మనం ఎలా అయితే గ్రాటిట్యూడ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తామో ఆబ్వియస్ గా ఆ లైట్ అనేది ఆ ఆ ఎనర్జీ అనేది అందరికీ పాస్ ఆన్ అవుతుంది మాస్టర్స్. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. గ్రాటిట్యూడ్ అనేది అందరు ప్రాక్టీస్ చేయడం వల్ల సో కావాల్సినవన్నీ వాటికవే అమరపడతాయి. అద్భుతంగా ప్రేమ ఆనందాలతో జీవిస్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సో ఇంతే మాస్టర్స్, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ గ్రాటిట్యూడ్. సో ఇంకోటి ఏంటంటే మాస్టర్స్, గ్రాటిట్యూడ్ మనము సక్సెస్ వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాం. మళ్ళీ ఇది గ్రాటిట్యూడ్ అనేది ఆపకూడదు మాస్టర్స్. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. గ్రాటిట్యూడ్ అనేది సడన్ గా నేను ఆపేశాను. ఆ ఇంకేంటి అన్ని కావాల్సినట్టు జరిగేస్తున్నాయి, అన్ని అద్భుతాలే ఇంకా. డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అబ్బాబాబా లైఫ్ సూపర్ అనేసి ఒక్క 2 2 మంత్స్ నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మానేశాను అనమాట. అంటే ఇంకా చాలా బాగుంది లైఫ్ ఇంకా అనేసి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మానేసిన తర్వాత నాకు ఏమైందంటే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్ గా. స్టొమక్ లో ఏదో పెయిన్ జరిగి మళ్ళీ ఒక 2 డేస్ అన్నమాట. 2 డేస్ లో ఇదేంట్రా బాబు, సడన్ గా ఇదేంటి ఎంత బాగుంది అనుకుంటే మళ్ళీ ఇదేంటి అనేసి మళ్ళీ నేను రీచెక్ చేసుకున్నాను ధ్యానం కూర్చుని. ఓ ఇది నేను గ్రాటిట్యూడ్ ఆపేశాను, ఇలా చేసుకోకూడదు. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు మన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రాక్టీస్ చేయాలి అని ఆ రోజు రియలైజ్ అయ్యాను మాస్టర్స్. సో రీసెంట్ గా మనకు సాధ్యం వర్క్ షాప్ జరిగింది బీచ్పల్లిలో. అక్కడ వర్క్ షాప్ లో కూడా సార్ ప్రకృతి మహేష్ సార్ అదే చెప్పారు. ఆ రోజు నాకు తెలిసింది ఇంకా డీప్ లో, అంటే గ్రాటిట్యూడ్ అనేది ఏదో ఒక సక్సెస్ వచ్చినంత వరకే కాదు, నేను బాగున్నాను ఇంకేం అయిపోయింది కాదు, చివరి శ్వాస వరకు గ్రాటిట్యూడ్ అనేది మనము మెయింటైన్ చేయాలి అని. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా నా చివరి శ్వాస ఉండే వరకు
గ్రాటిట్యూడ్ అనేది కంటిన్యూ చేస్తాను మాస్టర్స్, చేయాలి. సో దిస్ ఇస్ ద థింగ్. గ్రాటిట్యూడ్ అంటే ఏదో అయిపోయిందిలే, ఒక రోజు చెప్పుకున్నాను, 2 రోజులు చెప్పుకున్నాను, 6 నెలలు చెప్పుకున్నాను, సంవత్సరం చెప్పుకున్నాను, అన్ని నాకు కావాల్సినట్టుగా అయిపోయాయి, హెల్త్ బాగైపోయింది, ఇంట్లో వాళ్ళంతా బాగున్నారు, ఇంకా అయిపోయింది అనేసి ఉండిపోయామంటే మళ్ళీ పడుతుంది. ఆ ఏదో ఒక వేలో యూనివర్స్ మనకి మళ్ళీ అంటే మన ఎనర్జీ తగ్గుతుంది మాస్టర్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది. ఆ హై ఫ్రీక్వెన్సీలోనే మనకి ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఆపేస్తే మళ్ళీ శక్తి తగ్గుతుంది కదా, అప్పుడు మళ్ళీ శక్తి తగ్గట్టుగానే స్థితి, అంటే స్థితికి తగ్గట్టు గతి అన్నట్టు, మళ్ళీ ఆ స్థితి తగ్గితే మళ్ళీ ఆ గతి, చుట్టూ ఉన్న విషయాలు కూడా అలాగే ఉంటాయి. సో స్థితి ఎప్పుడు హైలో పెట్టుకోవాలి. సో నేను అలా ఆ, ఆ స్థితిని ఆ హైలో అలా మెయింటైన్ చేస్తున్నాను. అది అది ఆపకూడదు అని కూడా తెలుసుకున్నాను. సో ఫస్ట్ ధ్యానం చేయాలి, ధ్యానం చేయడం వల్ల సక్సెస్ వస్తుంది, కావాలన్నది జరుగుతుంది. అలా జరిగినప్పుడు గ్రాటిట్యూడ్ తో ఉండాలి. గ్రాటిట్యూడ్ తో ఉంటూ ఉంటూ మళ్ళీ గ్రాటిట్యూడ్ ని మర్చిపోకూడదు. మర్చిపోతే మళ్ళీ సేమ్ బ్యాక్ వస్తాం. సో థ్యాంక్ మచ్ యూ. మేడం, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు గ్రాటిట్యూడ్ గురించి. రోజు నాకు జరుగుతున్న విషయాలన్నీ చెప్పుకోవాలని ఉండింది, రైట్ టైంలో మీరు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఎందుకంటే ఆ, అంటే గ్రాటిట్యూడ్ చాలా మంది ఇప్పుడు క్లాసులు అవుతున్నాయి, కానీ అనుభవాన్ని తీసుకొచ్చి చెప్పడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అందరికీ చాలా చక్కగా అర్థమైంది. అందులో ఏంటంటే మీ ఫేస్లోనే తెలుస్తుంది ఎంత ఆనందంగా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నారు. అంటే మీ యొక్క స్థితిని చిన్నప్పటి నుంచి ధ్యానం చేశారు, ధ్యానాన్ని ఎలా మార్చుకున్నారు, సరే గ్రాటిట్యూడ్ ఎలా చేసుకున్నారు, మీ నీ జీవితంలో ప్రతి ఒక్క లైఫ్ కూడా మీ జీవితంలో ధ్యానంతో స్టార్ట్ అయ్యింది. నిజంగా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల అద్భుతంగా ఆ, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదైనా సాధించగల శక్తి. చూడు, అంటే దేనికైనా వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఓ నా దగ్గర ధ్యానం ఉంది, బ్రహ్మాస్త్రం అది ఉంది, నేను దాని ద్వారా సాధించుకోగలను అని నమ్మకంతో ఇన్ని విజయాలు సాధించారు చూడు మేము. అది చాలా గ్రేట్. తెలుగా ఇన్నర్ వాయిస్ చాలా గొప్పది. నిజంగా మన ఇన్నర్ చెప్పినంతగా ఎవరు చెప్పలేరు కూడాని. మనకి ఏది కరెక్టో ఏది రాంగో ఎవరిని అడగక్కర్లేదు, మన ఇన్నర్ అడిగితే చెప్పేస్తారు. అది చిన్నప్పటి నుంచి నువ్వు ధ్యానం ప్రాక్టీస్ ఉన్నావు కాబట్టి నీ ఇన్నర్ వాయిస్ బట్టి నీకు వస్తుందని కాన్ఫిడెన్స్ బట్టి నీ ఉద్యోగాన్ని సాధించుకున్నాను. లైఫ్లో అలా అన్ని ప్రతిదీ కూడా అంటే వచ్చినా థ్యాంక్ యూ చెప్పావు, రాకపోయినా థ్యాంక్ యూ చెప్పావు. ఇదే గ్రాటిట్యూడ్. నిజంగా చెప్పాలంటే తెలియని వాళ్ళు కూడా అద్భుతంగా ఈరోజు నీ యొక్క జ్ఞానం ద్వారా, మీ యొక్క అనుభవాల ద్వారా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పంచావు తల్లి. నిజంగా చిన్న వయసులో అయినా సరే అద్భుతంగా జ్ఞానాన్ని చెప్తూ నవ్వుతూ, అంటే ఎంత హ్యాపీనెస్తో ఎంత హ్యాపీగా ఉన్నామన్నది నీ యొక్క మాటల్లోనే, నీ యొక్క ఫేస్లోనే తెలిసిపోతుంది తల్లి. నిజంగానే చాలా రియలీ గ్రేట్ అమ్మా, రియలీ గ్రేట్. అద్భుతంగా గొప్పగా సాధించుకున్నావు. నిజంగా ప్రతిదీ చెప్పాలి అంటే ఎంత తెలిసినా సరే కొన్ని విషయాలు తెలియవు, కానీ మీరు ధ్యానం పంచుతూ ఉంటుంటే దీని సజ్జన సాంగత్యం కదా, ఒకరి అనుభవాలు పంచుకోవడం వల్ల ఏంటంటే ఓ నేను కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మా జీవితంలో కూడా. ఇప్పుడు చూడు, అనారోగ్యానికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ, లేకపోతే ఒక రోడ్డుకి కానీ, అంటే ఏ విషయమైనా సరే ప్రతిదీ మనం చెప్పుకోవచ్చు. ఉన్నా చెప్పుకోవచ్చు, లేకపోయినా చెప్పుకోవచ్చు. ఒకటి రాలేదానికి ఫెయిల్ అయిపోయింది అనుకో, ఓకే దీనికి థ్యాంక్స్, ఎందుకంటే ఏమో ఏముంది మంచిది వస్తుందో అనేది. అలాగే నువ్వు చెప్పుకోవచ్చు. నిజంగా అద్భుతంగా ఆ చెప్పుకుంటూ ఇంకా వినాలి 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 నేను ఎంతో అద్భుతంగా ఉంది తల్లి. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచావు. నీకు నిజంగా శతకోటి ధన్యవాదాలు. మాస్టర్స్ ఎవరైనా మేడం తోటి ఏమైనా మాట్లాడతారు, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అందరికీ అడ్మిట్ ఇచ్చున్నాము. సీత మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చూసే వాళ్ళం, సచిన్ టెండూల్కర్ వచ్చి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేవాళ్ళు. ఆ, ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తున్నారు. సో అది నిజంగా మాస్టర్స్, అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇప్పుడు. మొన్న రీసెంట్ గా సాధ్యం వర్క్షాప్ జరుపుకున్నాం బీచ్పల్లిలో. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకుంటే మన ఎనర్జీ ఎలా బాగుంటది, మన జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది మేడం చాలా 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 తన ఎక్స్పీరియన్స్ అద్భుతంగా షేర్ చేసుకున్నారు. సో నాకు కూడా ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మేడం చెప్పినట్టుగా మిరాకిల్స్ అన్ని జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సీతా మేడం. ఇలాగే మీ ఎక్స్పీరియన్స్ అన్ని
చాలా మందికి షేర్ చేయాలి, చాలా మందిని మీరు ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ జూమ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్క టీం మెంబర్స్ అందరికి కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, యూట్యూబ్ లో చూడబోతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ క్లాస్ చాలా అద్భుతంగా క్లాటే చెప్పిండ్రు మేడం. నేను ఏదో అనుకున్నా చారిటీ అంటే అది ఫస్ట్ టైం నేను వినడం అంటే తెలిసినా కూడా అది ఒక్కొక్కరి ద్వారా వస్తుంది చూడండి. ఆ మెసేజ్ మీ ద్వారా కూడా చాలా అద్భుతాలు. మనం ఏది మాట్లాడతామో అదే ప్రకృతికి వెళ్తుంది, అది మనకు రిటర్న్ ఇస్తుంది అన్నది మీ ద్వారా తెలిసింది మాస్టర్. చాలా అద్భుతంగా ఉంది, చాలా సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ అందరికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కొంచెం అద్భుతంగా మీకు అనుభవ జ్ఞానాన్ని పంచారు. ఇదే సజ్జన సాంగత్యము. కాబట్టి ఒకరి అనుభవాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ రోజు నీ జీవితమే చాలా మందికి ఉదాహరణ అవుతుంది. రేపు యూట్యూబ్ లో ఎంతో మంది చూస్తారు, అది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కూడా. థ్యాంక్ యూ. ఈరోజు మీ జ్ఞానాన్ని పంచినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. అసలు మీ గ్రాటిట్యూడ్ ఆఫ్ లైఫ్, మీ లైఫ్ లో మీ ఏమంటారు ప్రతి దానికి ఎంత హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ యొక్క జర్నీ అంతా, అంటే జాబ్ జర్నీ చాలా బాగుంది మేడం. ప్రతిదీ అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉండాలన్నా ఇష్టం, అంటే అందరూ ఇష్టం లేకుండా విసుక్కుంటా అబ్బా ఏంది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ వెళ్ళినా ఓకే, ఉన్నా ఓకే, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ చుట్టూ ఉండే వాళ్ళతో చాలా బాగుంది మేడం. వాళ్ళది వీళ్ళది విని చెప్పకుండా స్వానుభవం అంటారు కదా మేడం, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. లైఫ్ లో థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ తో ఉంటే లైఫ్ చాలా గొప్పగా ముందుకు సాగిపోతుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు మేడం. అంతే మేడం. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాయడమే. అవును మేడం. నచ్చినా థ్యాంక్స్, నచ్చకపోయినా థ్యాంక్స్, ఎలా ఉన్నా అంటే బుక్ పట్టుకెళ్ళిపోతారా మేడం? బుక్ పట్టుకెళ్ళిపోతారా, దగ్గర ఏం పేపర్ మీద రాస్తారా? పేపర్ పేరు ఎప్పుడు ఉంటుంది మేడం నా బ్యాగ్ లో. బుక్ ఉంటుంది. అంటే అంటే మామూలు థ్యాంక్స్ రాస్తారా, లేకపోతే వర్డ్ చెప్పుకొని రాస్తారా? ఊరికే థ్యాంక్ యూ రాయడం మేడం. థ్యాంక్ యూ అంతే. అది రాస్తున్నప్పుడే మనకి చాలా హీలింగ్స్ జరుగుతాయి మేడం. హార్ట్ చక్ర దగ్గర అది రాయడం స్టార్ట్ చేస్తే వచ్చేస్తుంది మేడం అంతా. మనకు ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ గుర్తొస్తాయి. మన దగ్గర ఎంత ఉందని తెలుస్తుంది. రాస్తున్నప్పుడు అన్ని వస్తాయి మైండ్ లోకి. అప్పుడు ఒక హ్యాపీనెస్ అదే వచ్చేస్తుంది మేడం. అంటే కొంతమంది ఇప్పుడు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ అని, జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాస్తారు కదా, అలా రాస్తారా? లేకపోతే ఓన్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాస్తారా? ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. ఆ మాటకి మీకు 10,000 సంపాదించేంత శక్తి మీలో ఉంది. కానీ మీరు నాకు 1,000 ఇవ్వు, 1,000 ఇవ్వు, థ్యాంక్స్, 1,000 ఇచ్చినందుకు థ్యాంక్స్, 1,000 ఇచ్చినందుకు థ్యాంక్స్ అని మీరు చెప్తున్నారు యూనివర్స్ కి. కానీ యూనివర్స్ మీకు 10,000 ఇవ్వాలనుకుంటుంది కదా. మీ మీ కెపాసిటీ ఏంటో, మన కెపాసిటీ ఏంటో మనకన్నా యూనివర్స్ కి బాగా తెలుసు. జస్ట్ థ్యాంక్ యూ చెప్తే చాలు. యూనివర్స్ మనకి మనం 1000 అనుకుంటే అది 10,000 రెడీ చేసి పెట్టింటుంది ఆల్రెడీ. సూపర్. కాబట్టి చెప్పండి. కాబట్టి మనము థ్యాంక్ యూ చెప్తే చాలు, యూనివర్స్ మనకి కావాల్సిన దానికన్నా అద్భుతమైన సృష్టించి పెట్టేస్తుంది ముందుకి. ఓకే, ఓకే. అందరికి ఉపయోగపడుతుందని పాయింట్ అడిగాను. ఎందుకంటే అది థ్యాంక్ యూ. చాలా బాగా అద్భుతంగా చెప్పాము తల్లి. నిజంగా అనుభవ జ్ఞానం గొప్పది. ఎందుకంటే ఆ ఫేస్ లో తెలిసిపోతుంది కదా. అంటే చెప్పేటప్పుడు మన అనుభవ జ్ఞానం వల్ల ఆ ఫేస్ ఫీలింగ్స్ కానీ, ఆ చెప్పే విధానం కానీ, ఆ ఎనర్జీ లెవెల్ కూడా తెలుస్తుంటది. ఈరోజు చాలా అద్భుతంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే స్మైల్, అదే ఎనర్జీ, అదే మోటివేషన్, చాలా అద్భుతంగా ఉంది తల్లి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన ఆ మేడం గారికి, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.